36, 37 శ్లోకాలు చర్చిద్దాం. అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిశ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామే కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. తాత్పర్యం భాష్యం శిలకోపల రచించారు. స్వజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సమర్థ భక్త వృంద की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ముఖ్యంగా ఇక్కడ శత్రువులను మిత్రులుగా మార్చే విధానం. శత్రువులు అంటే ఎవరు, మిత్రువులు అంటే ఎవరు, అసలు ఎవరికి శత్రువులు ఉండాలి, ఎవరు ఉండకూడదు? సో మనం మన ఇంట్లో జీవిస్తున్నాం అనుకోండి, భార్య భర్త పిల్లలు, ఈ నలుగురి మధ్య శత్రుత్వం ఉంటుందా? ఉండదు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఏదన్నా నాకు నచ్చకుండా భార్య భర్త పిల్లలు ఏదైనా చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి వరకు ఏమైనా అంటారు తప్ప నిజమైన శత్రుత్వంతో ఏమైనా అంటారా? ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళందరూ కలిసి జీవించాలా కదా, ఒకే దగ్గర కలిసి జీవించాలా, ఒకరి కొరకు ఒకరు కష్టపడి సేవ చేస్తూ ఉంటారు. అవునా కదా? భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, ఇద్దరు కలిపి పిల్లల కొరకు. అంటే మేమందరం ఒక్కటిగా జీవించాలనుకుంటారు, అంతేనా? నలుగురు కలిపి ఒకటే, వాళ్ళు ఒకే ఇల్లు ఒకటే లక్ష్యం కొరకు సో జీవిస్తూ ఉంటారు. కాబట్టి శత్రువులుగా ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కానీ కొంతకాలం వరకే, తర్వాత వాళ్ళు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది, ఉండదా? భార్యాభర్త శత్రువులు అవుతారు, విడిపోతారు, పిల్లలు శత్రువులు విడిపోతారు. కానీ ఇక్కడ నేను ఆత్మ అనుకున్నప్పుడు, ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆధ్యాత్మిక లోకంలో కేవలం ప్రేమ ఉంటుంది, కామం ఉంటుంది. ప్రేమ అనే 2 అక్షరాలు ఉన్న దగ్గర శత్రువు అనేవాడు ఉండడు. కాబట్టి ఈ ప్రేమ కాస్త కామంగా మారినప్పుడు అప్పుడు మనకు ప్రతి ఒక్కరు శత్రువులుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు మనము ఆ ప్రేమని కంటిన్యూ చేయలేకపోతున్నామంటే, ప్రేమని ప్రసాదించేటువంటి ప్రేమ నిధి, ప్రేమ సాగరుడు భగవంతుడు. మనం భగవంతుని మర్చిపోవడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి ప్రేమ కాస్త భౌతిక దేహాన్ని పొందగానే అది కామంగా మారిపోతుంది. ఎప్పుడైతే కామంతో మనం జీవిస్తున్నామో, అది కామం అనేది ఏ గుణానికి సంబంధించింది? కామం వల్ల ఏమొస్తాయి? కోరికలు కదా. అనంతమైనటువంటి కోరికలు జనరేట్ అవుతా ఉంది. ఏ గుణానికి సంబంధించింది? రజోగుణం. కామ్య రజోగుణం. వెరీ గుడ్ శంకర్ ప్రభు. రజోగుణము, తమోగుణం కాదు. సో కామ్య
హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ, వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది గురుజీ. హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతుంది ఓకే, ప్రభు. ఇందాక హరే కృష్ణ. ఓకే ఓకే. సో ఇక్కడ మనకు కామము ఏ గుణానికి సంబంధించింది? రజో గుణానికి సంబంధించింది కదా. కామము అంటే కోరికలు తీరనప్పుడు మన లోపల ఏం ఉద్భవిస్తుంది? కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. క్రోధం ఏ గుణానికి సంబంధించింది? క్రోధం అంటే కోపం దేనికి సంబంధించింది? తమోగుణం. తమో గుణానికి సంబంధించింది. సో కాబట్టి ప్రేమ ఏ గుణానికి సంబంధించింది? సత్వగుణం. 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 ఎవరెవరు చెప్తారు సత్వగుణం అని? ప్రభుజీ రజనీ మాత చెప్పాలని. ఓకే. ప్రేమ అనేది శుద్ధ సత్వానికి సంబంధించి భగవత్ ప్రేమ. మనం అనుకునే ఈ ప్రేమ కాదు, అర్థమైందా? నిజమైన ప్రేమ శుద్ధ సత్వానికి సంబంధించింది అన్నట్టు. సత్వగుణంలో కూడా మిక్సింగ్ ఉంటుంది, అంత శుద్ధమైనటువంటి ప్రేమ ఉండదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ శత్రువు అనేది మనకు ఈ దేహానికే శత్రువు, ఆత్మకు శత్రువులు ఎవ్వరూ ఉండరు. ఆత్మకు అందరూ కూడా మిత్రువులు, బంధువులు. అందుగురించే ఆత్మ బంధువులు అంటారు, అంటారా? ఆత్మీయులు అంటారు, ఆత్మ బంధువులు. సో కాబట్టి వాళ్ళకు ఎప్పుడు ప్రేమని పంచడమే తెలుసు, ప్రేమ గురించే తెలుసు, కానీ శత్రుత్వం తెలియదు. సో కాబట్టి ఇక్కడ శత్రుత్వానికి కారణము మనకి ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని నశింపజేయడం ఈజీ. సపోజ్ మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? టెస్ట్లు రాసి, టెస్ట్లు చూసి, మనకు ప్రాబ్లం ఏముందో చూసి ఆ ప్రాబ్లానికి మందులు ఇస్తాడు. దాని లోపల నుంచి ప్రాబ్లం లేదు, మందుల వల్ల తగ్గట్లేదు అంటే అది సర్జరీ చేయాల్సి వస్తే సర్జరీ చేసి ఆ రోగాన్ని మొత్తం నయం చేస్తారు. అదే విధంగా మనకి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఈ శత్రువులు దేని వల్ల మన లోపల ఏమంటారు జన్మిస్తారు? జన్మ మనకు అసలు శత్రువుకు కారణం, శత్రువు యొక్క ఉద్భవానికి కారణము, మళ్ళీ వాళ్ళ వినాశం ఎలా చేయాలి అనేది అడుగుతున్నాడు. అర్జునుడు పలికిన, ఓ వృష్ణి వంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతంగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుటెందు ప్రేరేపింపబడుచున్నాడు. మానవుడు ఒరిజినల్ గా పాపాలు చేయడం ఇష్టం ఉండదు. ఏ మానవుడు కూడా పాపం చేయాలని ఇష్టం ఉండదు. ఎందుకు? పాపం చేయడం అంటే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. సపోజ్ ఎప్పటికైనా జైలుకి వెళ్ళాలని ఉంటుందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవించాలని ఉంటుందా? ఉండదు, ఎవ్వరికి ఉండదు. ఈవెన్ దొంగలకు కూడా ఉండదు. దొంగ కూడా దొంగతనం చేసి పట్టుబడకుండా పారిపోవాలనుకుంటారు తప్ప, వాడు కూడా దొంగతనం చేసి రోడ్డు మీద నిలబడి పోలీసు వాళ్ళు నన్ను పట్టుకపోయి 2 దెబ్బలు కొట్టాలనుకుంటాడు, ఎవ్వరికి ఉండదు. అదేవిధంగా అనిష్టముగానైనాను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడికి ఇష్టం ఉండదు. కానీ దేని వల్ల, మరి ఇష్టం లేని పని దేని వల్ల చేస్తున్నారు అని మన అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్జునుడి ఉద్దేశంలో మానవులందరూ పవిత్రులు, అపవిత్రులు కాదు, వాళ్ళందరూ కూడా సో ఆత్మస్వరూపులు. వాళ్ళందరూ ఆత్మస్వరూపులు అంటే ప్రేమ స్వరూపులు వాళ్ళు. భాష్యం, పరమాత్మ యొక్క అంశమగుట చేత జీవుడు సహజంగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషం నుండి విడివడి ఉండును. కాబట్టి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఆత్మ పరమాత్మ యొక్క అంశ అని చెప్తున్నారు. అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడంటే, మన నిజంగా భగవద్గీతలో కృష్ణుడు మీ అందరూ అంటే మనందరం ఆత్మలము, శరీరాలు కాదు, మనందరము భగవంతుడి అంశాలము అని భగవంతుడు ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో? 16.7 లో మనశ్శేంద్రియాన్ని ప్రకృతిష్టాన్ని కర్షతి
వెరీ గుడ్. ఇది ఏ అధ్యాయం ఏ శ్లోకం? ప్రభు నా మొబైల్ ని, ఈ భూలక్ష్మి మాతాజీ మొబైల్ ని కోర్స్ చేయండి ప్రభు. 15.7 ప్రభు. హరే కృష్ణ. ఎంత మాతాజీ? 15.7. మరి 15.7 లో ఆల్రెడీ జీవులందరూ నా అంశలు. భగవంతుడు పరమ పవిత్రుడు కాబట్టి భగవంతుడి అంశ కూడా పరమ పవిత్రం. ఎలా చెప్తామంటే మన శరీరంలో ఈ ఇంద్రియాలన్నీ మన భాగాలు. శరీరంలో సపోజ్ మన బ్లడ్ ఏదైతే ఓ పాజిటివ్ ఆర్ ఓ నెగిటివ్ ఏదైతే ఉంటుందో శరీరంలో ఏ భాగంలో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఎక్కడ తీసినా కూడా ఆ బ్లడ్ గ్రూప్ అదే వస్తుంది. అదే విధంగా భగవంతుడు పరమ పవిత్రుడు కాబట్టి మనం భగవంతుడి అంశలము, ఆత్మస్వరూపులము, పవిత్రులముగా ఉంటాము. ఎప్పుడు మరి మనము అపవిత్రం అయ్యాము? భౌతిక కల్మషముల వల్ల. అంటే ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక దేహాన్ని, పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తుందో అప్పుడు ఈ భౌతిక కల్మషాలన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఆత్మ పవిత్రంగా ఉంటుంది, ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం వల్ల అపవిత్రంగా మారింది. దానికి మనము వేరే ఏమన్నా భౌతిక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా? త్రిగుణాలతో కూడుకున్నది అదే చెప్తూ కనుకని స్వభావరీత్యా అతడు భౌతిక జగత్తునకు సంబంధించిన పాపములకు అతీతుడు. అతడు అంటే ఆత్మ. మనందరం ఆత్మ స్వరూపులము. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదు. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో ఊరు నుంచి సిటీకి వెళ్తాము, అక్కడ ఏదో టెంపరీగా హాస్పిటల్ ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడానికి తీసుకుంటున్నాము. దాని ముందట్నే ఒక 1 month ట్రీట్మెంట్ కాబట్టి నెల రోజుల కొరకు రూమ్ తీసుకున్నాం. ఆ ట్రీట్మెంట్ అయిపోగానే మనం ఎక్కడికి వచ్చేస్తాము? మళ్ళా మన సొంత ఊరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఎట్లా ఉన్నామో అక్కడ టెంపరీగా మనము ఆ నివాస యోగ్యం అవుతుందా కాదా తెలీదు, అక్కడ మనము నివసించాల్సి ఉంటుంది ఆ వసతులను వాడుకొని. అదేవిధంగా అది కేవలం వాడుకోవడానికే రూమ్ ఇచ్చారు కానీ దాన్ని ఇష్టం ఉన్నట్టుగా చేయడానికి, దాన్ని మాడిఫికేషన్ చేయడానికి మనం ప్రయత్నిస్తే ఆ ఓనర్ ఒకవేళ చూస్తే ఇమ్మీడియట్ గా మనం తరిమేస్తాడు. అదేవిధంగా మనం ఆత్మస్వరూపం పవిత్రంగా ఉంటామో, కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం తీసుకుంటామో అందుగురించి ఆత్మ స్వభావ రీత్యా అతడు భౌతిక జగత్తుకు సంబంధించిన పాపంలో అతీతుడు. అంటే ఆయన ఫారిన్ అన్నట్టు, ఫారినర్. ఆయన ఉండవలసిన ఆత్మ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్య నివాస స్థానం అక్కడ ఉంటుంది. భౌతిక ప్రపంచానికి జస్ట్ టూరింగ్ లాగా రావడం జరుగుతుంది. మనం కదా హాస్పిటల్ ఒక రూమ్ ఎలా తీసుకుంటామో, కాబట్టి ఆ రూమ్ తో మనకి ఎటువంటి సంబంధాలు లేవు. మనకి ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఉంటాం, కేవలం రాత్రి కొంచెం పడుకోవడానికి లేదంటే ఏదైనా వంట చేసుకొని టిఫిన్ తీసుకుపోవడానికి వాడతాం. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచాన్ని కేవలము మనం చేసిన పాపకర్మలను, చేసిన పుణ్యకర్మలను అనుభవించడానికి కొరకు, పాపకర్మలు అనుభవించడానికి మనము తమోగుణ శరీరాన్ని లేదా సమ్టైమ్స్ ఈ రజోగుణ శరీరాన్ని తీసుకుంటాము. పుణ్యకర్మలను అనుభవించడానికి సత్వగుణంతో కూడుకున్నటువంటి శరీరాన్ని తీసుకుంటాం. కానీ భౌతిక ప్రకృతితో సంపర్కమును కలిగి ఉన్నప్పుడు కొన్ని మార్లు ఎట్టి సంకోచం లేకుండా తన సంకల్పములకు విరుద్ధంగా కూడా ఎన్నో రకాల పాప కార్యములు చేయుచుండును. ఈ సెంటెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. ఎప్పుడైతే భౌతిక ప్రకృతితో మనము సంబంధం ఏర్పడుతుందో మనకిష్టం లేకున్నా కొన్నిసార్లు పాపకర్మలు, మన సంకల్పానికి విరుద్ధంగా పాపకర్మలు చేయాల్సి వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మనకి ఇష్టం లేకున్నా పాపం చేయాల్సి వస్తుంది అంటున్నాడు. ఎలా చేస్తామంటే మనం ఆత్మ కాబట్టి ఆత్మ ఇతరులకు అన్యాయం కానీ, అపకారం కానీ, చెడు కానీ, కీడు కానీ చేయదలుచుకోదు. ఎందుకంటే మనం ఈ హోల్ బాడీలో మన చేతులు మన తలను బలగొట్టడం కానీ, కళ్ళు పోగొట్టడం కానీ, చెవులు పగలగొట్టడం కానీ, మన చేతులు మన బాడీని హింసిస్తాయా? ఒక కత్తి తీసుకొని మనని మనం పొడుచుకోం. ఎందుకు? చేతుకు తెలుసు నాకు హాని జరిగితే మొత్తం శరీరం అంతా బాధపడాలి, అప్పుడు నేను కూడా బాధపడాలా.
కాబట్టి అదే విధంగా రైట్ హ్యాండ్ కు లెఫ్ట్ హ్యాండ్ నాకు ఇష్టం లేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ను నేను కోసేస్తా అనదు. లెఫ్ట్ హ్యాండ్ కు రైట్ హ్యాండ్ ఇష్టం లేదని కోసేస్తా అనదు. ఎందుకు? ఈ శరీరంలో ప్రతి భాగం ఇంకో భాగం గురించి తెలుసు. అరే ఇది నేను నా యొక్క అన్న తమ్ముళ్ళు లేకుండా మేము అందరం కలిపి శరీరం అని. అదేవిధంగా ఆత్మ స్వరూపంలో ఏంటంటే మేమందరం కృష్ణుడి యొక్క విశ్వరూపంలో భాగాలమని తెలుసు. కాబట్టి ఒక ఆత్మ ఇంకొక ఆత్మను హింసించదు, కష్టపెట్టదు, దుఃఖించదు, సో ఎటువంటి హాని చెయ్యదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మను. మరి ప్రభుజీ ఇక్కడ ఎందుకు ఇష్టం లేకున్నా ఒక ఆత్మకు ఇంకొక ఆత్మకు ఇలా హాని తలపెట్టాలని ఇష్టం ఉండదు, కానీ ఇష్టం లేకున్నా కూడా ఎందుకు చేస్తుంది? విరుద్ధంగా, సంకల్పానికి విరుద్ధంగా కూడా ఎన్నో రకాల పాపకర్మలు చేయుచుండును. కనుకనే అర్జునుడు జీవుల విరుద్ధ స్వభావమును గూర్చి శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న ఆలోచన పూరితమైనటిది. జీవుడు కొన్ని మార్లు పాపకార్యం చేయుటను వాంఛింపకున్నను బలవంతంగా వారట్లు చేయుటకు ప్రేరేపింపబడుదురు. అట్టి పాప కార్యములు అంతరమందున్న పరమాత్మచే ప్రేరేపింపబడినవని తర్వాత శ్లోకంలో భగవాను చే వివరింపబడినట్లు దానికి మరో కారణం కలుగుతుంది. మనకు ఆత్మగా మనకిష్టం లేదు, కానీ భగవంతుడే ప్రేరేపిస్తున్నాడంట. ఇది ఆశ్చర్యం. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మన కూతురికి పాపం చేయడం ఇష్టం ఉండదు, కానీ తల్లే పాపం చేయమని చెప్తుందంట. ఎలా చెప్తుంది? చెప్తారా అట్లా ఏ తల్లిన్నా? చెప్పండి, చెప్తున్నారా? ఈ రోజుల్లో కూతురికి ఇష్టం లేదు, కానీ తల్లి చెప్తుంది పాపం చేయమని. దానికి ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరన్నా. అక్కడ నంబర్ ఎంత? హరే కృష్ణ. కొడుకు ఇష్టం లేదు, తండ్రే చెప్తుండంట పాపం చేయరా అని. ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరన్నా? ప్రభుజీ ఇది ఎక్కడ న్యాయం ప్రభు? ప్రతి ఆత్మ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏ వంశం అన్నా ఉండని, ఏ కులం అన్నా ఉండని, పుట్టిన బిడ్డ కేవలం తల్లి పాలతో పెరుగుతాడు, అంతేనా? పుట్టంగానే తల్లి ఏమన్నా రక్తం తాపుతుందా? తాపదు, కేవలం పాలు తాగిపిస్తుంది. తర్వాత 5 నెలలకు అన్నప్రసన్నం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? మెత్తగా ఏదో పప్పుదేదో చేస్తారు కదా. అప్పుడు ఏమన్నా నాన్ వెజ్ మొక్కలు, ఆ జ్యూసు దాంతో తినబెడతారా? ఆ బిడ్డలకు తినబెట్టడానికి మొట్టమొదటగా ఫస్ట్ వాళ్ళ జీవితంలో ఒకవేళ నాన్ వెజ్ ప్రయత్నం చేసేటప్పుడు ఆ పిల్లలకి ఇష్టం ఉంటుందా? ఏ బిడ్డన సంతోషంగా తిన్నట్టుంటే నాకు చెప్పండి ఎగ్జాంపుల్. ఏ పిల్లన్న ఫిష్, మటన్, ఎగ్ ఎవ్వరు తినరు పిల్లలు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అది పుణ్యమా పాపకర్మమా? ఒక జంతువుని, కోడిని కోసి దాన్ని తినబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఆత్మ చిన్న బేబీ నేను తిన అంటుంటది, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పాపకర్మ దానికి ఇచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఎన్నో మనం ఎగ్జాంపుల్స్. పిల్లలు ఇవాళ రేపు గుడికి వెళ్తా అంటే తల్లిదండ్రులు ఏమంటున్నారు? గుడికి పోవాల్సిన అవసరం లేదు, మాలాగా పెద్దగా అయిన తర్వాత అప్పుడు వెళ్తే ఇప్పుడు చదువుకో అంటారు. జపం చేస్తా అంటే జపం చేయొద్దు అంటారు. అర్థమైందా? భక్తుల యొక్క సాంగత్యానికి నేను క్లాస్ అటెండ్ చేస్తా అంటే క్లాస్ అవసరం లేదు, కానీ మన ఇంటి పనికి పో అంటారు. ఇట్లా ఎన్నో చెప్పొచ్చు మనం. అర్థమైందా? పొద్దున్న లేచి నాయన భగవంతుడిది నామం చేద్దాము, లేకుంటే ఆరతి అంటే తల్లులు ఏం చెప్తున్నారు? ఇవాళ రేపు ఎంతమంది తల్లులు తన బిడ్డలకు మంగళారతి చేయాలా, గుడికి పోవాలని చెప్తున్నారమ్మా? ఎంతమంది తల్లులు బిడ్డల్ని తీసుకొని వస్తున్నారు? ఆ బిడ్డకు నేర్పుతలేరు. ఆ ఆత్మ వచ్చిందే ఈ శరీరంతో మళ్ళీ పునర్జన్మ లేకుండా తీసుకుందామని వస్తే తల్లులందరూ మళ్ళీ పునర్జన్మ ఇప్పిస్తున్నారు. అవునా కదా? తల్లులు తండ్రులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎంతమంది తన బిడ్డల్ని ఉద్ధరిస్తున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆచార్యులు అవకాశం ఇస్తే తల్లిదండ్రులు చేయనీయట్లేదు వాళ్ళ పిల్లలకు. అర్థమైందా? రోజు మంగళారతిలో చూస్తున్నాను నేను, ఓన్లీ వన్ ఆర్ 2 పిల్లల పరిస్థితి ఏంటిది? ఏమంటారు ఇప్పుడు చెప్పండి మాతాజీలు? ప్రభుజీ మా పిల్లలే లేస్తలేరు ప్రభుజీ.
సో ఇప్పుడు భగవంతుడి యొక్క ఆన్సర్ విందాం మనం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. కామము మన లోపల, ప్రేమ వెళ్ళిపోయింది. ఆత్మస్థితిలో ప్రేమతోనే ఉంటాం మనం. అంటే అందు గురించే చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. వాళ్ళ లోపల ఎటువంటి కల్మషాలు ఉండవు. చిన్న పాలు తాగే పిల్లల్లో వాళ్ళు ప్రేమతోనే ఉంటారు. వాళ్ళు ఇవాళ రేపు వాళ్ళు కూడా మారిపోతున్నారు. ఆ చిన్న పిల్లలు కూడా ఇది ఎవరిదిరా అంటే నాదే అంటున్నారు వాళ్ళు. చిన్న పిల్లలే వాడు కూడా మొబైల్ పట్టుకొని ఆడుతా ఉన్నారు. మాటలు రావు, ఏమీ రావు, ఏబిసిడీలు రావు, ఏమి రావు. 1 year కూడా ఉండదు వాడికి. ఇట్లా పట్టుకొని ఇట్లా చేతితో తిప్పుతా ఉంటాడు వాడు. ఉన్నదా లేదా? సో వాళ్ళకు కూడా కామం అంటే ఈ బొమ్మల్ని చూడాలా, ఏదో వినాలా, కోరికలు. అది తీరకుండా అది మొబైల్ గుంజుకొని ఏం చేస్తాడు? ఏడుస్తాడు. లేకుంటే ఏదైనా పక్కకు వస్తుంటే పడేస్తాడు. ఇయ్యవా అని నెక్స్ట్ టైం ఆ మొబైల్ దగ్గర దానికి కింద వేసి కొడతాడు. ఇయ్యకపోతే దాని విలువ తెలియదు కదా, మొబైల్ వల్ల కొట్టేస్తాడు వాడు. కాబట్టి దానివల్ల క్రోధము, రజోగుణం. దీనికి కారణము రజోగుణము. వాడలా ఆ కామానికి, ఆ యొక్క కోరికకు బానిసడు ఏంటంటే వాడు కూడా అంత చిన్న శరీరమే రజోగుణంతో పుట్టిందని మనం ఆలోచించవచ్చు. మనం అర్థమైందా? రజోగుణం వల్ల పుట్టిన కామమే తదుపరి క్రోధంగా మారుతుంది. అది ఈ ప్రపంచమునకు సర్వమును హరించినట్టు పాప భూయిష్టమైన గొప్ప శత్రువు. మన శత్రువులు మన ఇంటి పక్కోళ్ళు కాదు, మన భార్య కాదు, మన పిల్లలు కాదు, మన ఆఫీస్లో ఉన్నోళ్ళు కాదు. మన లోపలనే శత్రువులు ఉన్నారు. మన లోపల ఎటువంటి శత్రువులు? 6 శత్రువులు ఉన్నారు. కామము, క్రోధము, మోహము, లోభము, మద మాత్సర్యాలు. సో అవి మనని ఏం చేస్తాయి? సర్వస్వాన్ని హరించేస్తాయి. మన క్రోధము మన భార్యను దూరం చేస్తుంది, పిల్లల్ని దూరం చేస్తుంది, పక్కోళ్ళని దూరం చేస్తుంది, చుట్టాలని దూరం చేస్తుంది, అందరినీ దూరం చేస్తుంది. అది సర్వమును హరిస్తుంది. పాప భూయిష్టమైనటువంటి గొప్ప శత్రువు ఏది? కామము. కామం వల్ల క్రోధము. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? రజోగుణము. ఓహో, రజోగుణానికి కారణాలు ఇవ్వా అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు రజోగుణం నుంచి మనం ఏమవ్వాలని భగవంతుడు చెప్తున్నాడు భాష్యం. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కం పొందినంతటినే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధం వల్ల కామంగా మార్పు చెందును. చూసారా? జీవుడు ఆత్మ నిత్య సంబంధము భగవంతుడితో ఉంటుంది. ఎప్పటి వరకైతే భగవంతుడితో మన సంబంధం ఉందో అప్పుడు మన లోపల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే సంబంధం మనం విడిపోయిందో అప్పుడు మన లోపల ప్రేమ కాస్త కామంగా మారింది. అంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నంత కాలము ప్రేమమై జీవితాన్ని గడుపుతాము, ఆత్మ స్వరూపముగా ఉంటాము. ఎప్పుడైతే భౌతిక శరీరంలో మనము ఈ బద్ధ జీవులుగా జన్మ తీసుకుంటామో అప్పుడు మన పతనం ప్రారంభమవుతుంది. అప్పుడు రజోగుణ సంబంధం వల్ల ఈ శరీరం నిండా రజోగుణం ఉండడం వల్ల కామంగా మారుతుంది. ప్రేమ కాస్త కామంగా మారుతుంది. ప్రతి దాన్ని, ప్రేమకు కామం తేడా ఏంటంటే ప్రేమ అంటే ఇవ్వటము, కామం అంటే తీసుకోవటం. సింపుల్, అంతేనా? కామం అంటే నేను అనుభవించాలా, నాకు కావాలా, ఈ ఫోన్ నాకు కావాలా, ఈ వస్తువు నాకు కావాలా, లేకుంటే ఏదైనా ఈ వాటర్, ప్రతిదీ ఏది చూసినామా ఫస్ట్ నేను అనుభవించాలి. సపోజ్ బస్ ఎక్కినాం, నాకు సీట్ కావాలా, ట్రైన్ ఎక్కినాం, నాకు కావాలా, మా బిడ్డకు కావాలా, ఇంకెవరికన్నా. అంటే నాకు మాకు కావాలి అనేది కామము, ఇతరులకు ఇచ్చేది ప్రేమ, త్యాగం చేసేది ప్రేమ. అది. సో కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా, శుద్ధ సత్వంలో ఉన్నామా. ఇతరులకు పంచేది ప్రేమ, ఇతరుల నుంచి ఎప్పుడు కూడా లబ్ధి పొందాలి అనేది కామం. తర్వాత మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావం కామంగా మార్పు చెందుతున్నది. పిదప ఆ కామము సంతృప్తి పొందనప్పుడు అది క్రోధముగా మార్పు చెందును. అటు పిమ్మట క్రోధము మోహంగా మార్పు చెందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తున బద్ధునిగా చిక్కుకొని ఉండినట్లు ప్రేరేపించుచుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధంగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును. కనుకనే
నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమోగుణమునకు పతనము చెందుటకు బదులు సత్వగుణముకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడును. సో ఇది మిక్సింగ్ అన్నట్టు. ఎట్లయితే పాలని చింతపండు అంటే పులుపుతో మిక్స్ చేస్తే ఏమైంది, పెరుగుగా మారుతుంది. మనం చూస్తున్నటువంటి మనమే తయారు చేస్తున్నాం, పాలని పెరుగుగా మారుస్తున్నప్పుడు మన లోపల కూడా మార్పు సహజం. అరే ఇందాక మంచిగా ఇప్పుడు ఎట్లయిపోయింది, ఉన్నట్టుండి అప్పుడే మన లోపల మనకు నచ్చని మాట ఎవరైనా మాట్లాడితే మనకు తెలియదు, అవుట్ ఆఫ్ కంట్రోల్, మన లోపల క్రోధం వస్తుంది. సో నచ్చనటువంటి ఎవరన్నా పని చేసినప్పుడు అప్పుడు ప్రేమతో మాట్లాడతాం, తర్వాత ఇమీడియట్ ఏమవుతుంది, క్రోధంగా మారుతుంది. సో మన లోపల కామము, మనం కోరుకున్నది మనము పొందాలని చూస్తాం. ఆ కోరికలు అనేది రజోగుణము, పొందనప్పుడు అది కామము కాస్త క్రోధంగా మారిపోతుంది. అది ఏ గుణంగా మారుతుంది, తమో గుణము. ఇంకా అది పొందనప్పుడు దానిపైన ఎట్లయినా పొందాలి అనే మోహం ఏర్పడుతుంది. దాంతో ఇది నాది కాబట్టి నాకే కావాలా, వేరోళ్ళు దీన్ని పొందాల్సి, నేను పొందనివ్వను, నాది నాకే చెందాలి. అరే నీదనేది ఎక్కడ ఉంది? ఈ భౌతిక ప్రపంచం మొత్తం, నీ శరీరమే నీది కాదు. నీ శరీరం నీదా? నువ్వు ఎక్కడ ఉంది అని తీసుకొచ్చావా? ఆ మొగుల మీద నుంచి ఏమన్నా ఆకాశం నుంచి నీ శరీరాన్ని తీసుకొచ్చావా? ఎవరిచ్చారు నీ శరీరాన్ని? ఫస్ట్ థింగ్, మన శరీరాన్ని ఆ భగవంతుడే ఎవరి ద్వారా ఇచ్చాడు? తండ్రి ద్వారా. తల్లి మనకు ఈ శరీరాన్ని, మనని తండ్రి తల్లి శరీరంలో ఒక విత్తనం లాగా వేసాడు. ఎట్లయితే మనము వర్షాకాలం రాగానే విత్తనాలను భూమిలో నాటినట్టుగా, తల్లి అనే భూమి మనకేం చేస్తుంది, మొలకెత్తేట్టు చేస్తుంది. అలా అంటే శరీరాన్ని ఇస్తుంది భూమాత. ఆ విత్తనానికి ఏమి ఇస్తుంది? ఒక మొక్కకు శరీరం ఇస్తుంది. అదేవిధంగా తండ్రి ఈ ఆత్మ అనే విత్తనాన్ని తల్లి గర్భంలో వేయడం వల్ల తల్లి గర్భం మనకి ఏమి ఇస్తుంది? శరీరాన్ని ఇస్తుంది. అంటే తల్లి తయారు చేస్తుంది ఆ చేత్తోని. తల్లి ఎలా తయారు చేస్తుంది? ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఇచ్చేటువంటి ఆహారం, గాలి భగవంతుడే ఇస్తున్నాడు, అంతేనా? నీళ్లు భగవంతుడే ఇస్తున్నాడు. ఆహార ధాన్యాలు ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. మరి భగవంతుడు ఇచ్చే వాటిని తల్లి స్వీకరించడం వల్ల శరీరం తయారైంది. కరెక్టేనా? ఆ శరీరము ప్రాబ్లం ఏంటంటే, మనము ఆ తల్లి తమో గుణానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తింటే శరీరం తమో గుణంగా మారుతుంది. రజోగుణము సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే రజోగుణ శరీరంగా మారుతుంది. సత్వగుణ ఆహారం తీసుకుంటే సత్వగుణంగా మారుతుంది. అర్థమైందా? సో మార్పు చెందుతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నిత్యము వృద్ధి చెందిన తన చిదానందము కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించెను. జీవులందరినూ అట్టి చిదానందపు అంశాలు. వారు కూడా పాక్షిక స్వాతంత్రమును కలిగిందురు. కానీ సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి వారి స్వాతంత్రము దుర్వినియోగం అయినప్పుడు వారు కామమునకు వశమగుదురు. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తి పరుచుకొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితిని గురించి ప్రశ్నించుట ఆరంభించరు. భగవంతుడు ఏం చేస్తాడు? ఎందుకు భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ అంటే, మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి కొరకు భగవంతుడు అటువంటి శరీరాన్ని ఇస్తాడు. సపోజ్ మనము తామసిక కోరికలు ఉన్నాయి, మనం ఎప్పుడు నిద్రపోతా ఉంటారు, తర్వాత ఎప్పుడు ఏ పని చెప్పినా చేయరు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారు, ఇప్పుడు చేసే సాయంత్రం చేసేది రేపు, ఎప్పుడు డల్ మైండ్ గా ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు. అర్థమైందా? అది తమో గుణానికి నిదర్శనం అన్నమాట. సో ఎప్పుడు పడుకుంటాను అనేవాడికి ఆ పడుకునేటువంటి శరీరం ఇవ్వాలి కదా. ఎప్పుడు పని చేస్తా, నేను కష్టపడి పని చేయాలా అని కొందరికి ఉంటుంది, అది రజోగుణం. మరి ఆ కష్టపడి పని చేయాలంటే ఆ శక్తి ఇచ్చేటువంటి శరీరం ఉండాలి కదా. పని చేయాలని ఉంటుంది, శరీరం సహకరించకపోతే లాభం ఏముంది? అటువంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు? వాడి లోపల కోరిక ఏముంది? కష్టపడాలా, మోసం చేయడు, కష్టపడాలా, పని చేయాలా, తను సుఖపడాలా.
తన భార్య పిల్లలు ఇంకా బాగా డబ్బులుంటే తన బంధువులకు కష్టపడతాడు. మరి ఆ కష్టాన్ని భరించేటువంటి శరీరం ఉండాలి కదా, ఆ కష్టంతో సంపాదించే బుద్ధి కూడా ఉండాలా. కాబట్టి దీన్ని భగవంతుడు ఏం చేస్తాడు, మనకు ప్రసాదిస్తాడు. మనం కోరుకున్నది ఓవరాల్ గా చూసినట్టయితే మరి కష్టపడాలంటే కష్టపడడానికి ఏదైనా పని ఉండాలి కదా, పని లేకుండా ఎక్కడ కష్టపడతాడు పోయి. కాబట్టి పని ఎవరైనా ఇవ్వాలా మనకు. సో ఒకడికి ఇలానే ఈ భౌతిక ప్రకృతి వాడు కష్టపడుతున్నాడు కానీ ఫలితం రావట్లేదు. అలా రోజు కష్టపడుతూ ఫలితం రాకపోతే ఇదేందబ్బా జీవితము వేస్ట్ అనిపిస్తుంది అని అనుకుంటాడు. దానికి చరిత్రలో ఆచార్యులు ఒక లీల చెప్తారు. ఒకడు పాపం మన కరోనాలో చాలా మందికి పని లేకుండా పోయింది, జాబులు తీసేసిండు, పాపం ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయింది, అప్పులు ఎవరికైనా అప్పు అడిగినా ఇచ్చే పరిస్థితి లేకుండా. కరోనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే అసలు ప్రపంచం ఇట్లా మళ్ళీ మామూలుగా వస్తుందని ఎవడు ఊహించలేదు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కదా, ఏమవుతుందో తెలియకుండా ఉండే. ఎవడికైనా అప్పిస్తే వాడే ఉంటాడో పోతాడో తెలియదు, ఎవడిస్తాడు ఫస్ట్ వీడు ఉంటుండో తెలియదు, అప్పు ఇచ్చినోడు కూడా. అయితే ఒకడు అలా కష్టాల్లో ఉండి ఎక్కడ పని వెతికినా దొరకట్లేదు. లాస్ట్ ఒక కట్టెల మండి దగ్గరికి వెళ్ళాడంట. దాన్ని ఏమంటారు, టింబర్ డిపో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమైనా పని బండి, మా పిల్లలకు తినడానికి తిండి లేదు, నీళ్లు 3 రోజుల నుంచి కేవలం నీళ్లు తాగుతూ ఉన్నాము అంటే, వాడు నువ్వు ఏం పని చేయగలుగుతావు అంటే, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, ఎంతసేపు పని చేయమని చేస్తాను, ఎన్ని గంటలు చేయమని చేస్తాను, నన్ను ఆదుకోండి అంటే, సరే మంచిది. ఇది చాలా కాలం క్రిందటి మాట చెప్తున్నాను. అయితే ఒక గొడ్డలు ఇచ్చాడు, సరేమా కట్టెలు కొట్టుకొని రాపో అన్నాడు. సరే రేపు వచ్చేసేయి. ఈరోజు అడిగిండు రేపు పొద్దున్నే అంటే, ఆయన రేపు పొద్దున్నే రాంటే ఇంకా గంట ముందు వచ్చిందంట. సో యజమానిని మెప్పించడానికి కొరకు. సో వెళ్ళి ఫస్ట్ రోజు ఆయన చాలా కష్టపడి పనిచేశాడు. అంటే ఆయనకు ఆ జాబు ఓ 4 రోజులు దొరికేటట్టుగా. ఒక్కరోజే ఆయన అసంతృప్తి అయితే ఆయనతో రేపటి నుంచి రాకంటాడని ఫస్ట్ రోజు 18 కట్టెలు కొట్టిండట. సో యజమానికి తెచ్చేస్తే యజమాని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఆ రోజు పైసలు ఇచ్చేసిండు, ఫ్యామిలీకి ఇచ్చేసి హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ డే ఇంకా 3 రోజులు తినకుండా పని చేస్తేనే 18 కట్టెలు కొట్టిండు. ఆ రోజు మంచిగా సరుకులు అవి తీసుకుపోయి మంచిగా వంట చేసి తిని నెక్స్ట్ డే ఇంకా ముందొచ్చి మళ్ళీ చాలా కష్టపడి అడవికి వెళ్ళి కట్టెలు కొడితే ఎంత కష్టపడ్డా 15 కట్టెలే కొట్టిందంట. అరే ఇదేంటమ్మా, నిన్నటికి ఈ రోజుకు యజమాని 3 కట్టెలు తగ్గినాయి అంటే చెట్లు తగ్గినాయి ఏమనుకుంటాడు అని చాలా బాధతో వచ్చాడు. అప్పచెప్పిండు. యజమాని ఏమనలేదు, 15 కట్టెలు. ఆ రోజు కూడా 18 కట్టెలు కొట్టిన పైసలు ఇచ్చేది, పంపించింది. నెక్స్ట్ డే ఎట్లా చేసి ఇంకా బాగా తిని చేసి మంచిగా వచ్చిండు. నెక్స్ట్ డే ఇంకా కష్టపడ్డాడు అని 12 కట్టెలు కొట్టిండు. ఇదేంటబ్బా, ఫస్ట్ డే 18, 15, 12, కానీ ఆయన కష్టం ఎక్కువ పడుతున్నాడు కానీ ఫలితం రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు ఆయన. కానీ యజమానికి ఇచ్చాడు, యజమాని ఏమనలేదు, డబ్బులు ఇచ్చి పంపించేసింది. ఇతను చాలా నిజాయితీగా ఉన్నాడు, పని కష్టపడి చేస్తున్నాడు, ఫలితం రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మంచి వంట చేయించుకొని బాగా తిని వచ్చిండు. ఇంకా ముందు వచ్చిండు, లేట్ మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చిండు, కట్టెలు మాత్రం 9 కొట్టిండు. ఇంకా ఆయనకు భయం పుట్టుకున్నది, ఇంకా యజమాని ఉంచుతాడు తీసేస్తాడు. సగంకు పడిపోయింది. 18 కట్టెలు ఎక్కడ, 9 కట్టెలు ఎక్కడ. యజమాని ఏమనలేదంట, ఏమనలేదు కానీ మళ్ళీ వెళ్ళిపోయిండు. సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిండు. లాస్ట్కు వారం రోజులకు చూస్తే ఆ రోజు 3 కట్టెలు కొట్టిండంట. 3 కట్టెలు కొట్టుకొచ్చి యజమాని కాళ్ళ మీద పడిపోయిందంట. అయ్యా మన్నించండి, నాకేం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ రోజు 18 కట్టెలు రోజు రోజుకు తగ్గిపోయింది, కానీ నేను కష్టం మాత్రం ఎక్కువ పడుతున్నాయా, శక్తి ఫస్ట్ రోజు 3 రోజులు తినకుండా కట్టెలు కొట్టినా అయినా నాకేం అర్థం అవ్వట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, అదే ఇక్కడ అడుగుతున్నాడు అన్నట్టు. ఇట్లు ప్రశ్నించుట పూర్తిగా అట్టి నిరంతర కామపుల కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితిని గురించి ప్రశ్నించుట ఆరంభించారు. నిజస్థితి ఎందుకు కొట్టలేకపోతున్నాను అంటే, చాలా కష్టపడి పని చేసి ఫ్యామిలీని సుఖపెట్టాలనుకుంటున్నాడు కానీ అది ఫలితం రాలేకపోతుంది. అప్పుడు ప్రశ్నించుట, ఇట్లు ప్రశ్నించుటే వేదాంత సూత్రములకు ఆరంభమై ఉన్నది. వేదాంత సూత్రములకు మొదటి సూత్రము అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారణ చేయవలనని అర్థము. ఈ పరబ్రహ్మం అన్నది శ్రీమద్ భాగవతం 1.1.1 నందు
జన్మాది అస్యయతో అన్వయాది తరస్తస్య. సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూల కారణం అని నిర్వచింపబడింది కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మమే నందే కలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో లేక కృష్ణ చైతన్యముగా అనగా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుడే అను భావనకు మార్పు చెందినచో కామ క్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. యజమాని కాళ్ళ మీద పడితే యజమాని అన్నాడంట, నువ్వు కష్టపడి పని చేశావు కానీ తెలివిని ఉపయోగించలేదు. రోజు ఎందుకయ్యా నేను తెలివి ఉపయోగించలే అంటే, ఈ యొక్క గొడ్డలి 18 కట్టెలు కొడితే మొండి అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు నువ్వు నీ బాడీని బాగా పుష్టిగా భోజనం చేసి యాక్టివ్గా పెట్టుకొని పోయినావు, కానీ గొడ్డలి యాక్టివ్గా ఉండాలి కదా. గొడ్డలి షార్ప్ చేసుకున్నావా? చేయలేదు. గొడ్డలి మొండిగా ఉంటే నువ్వు ఎంత కష్టపడ్డా లాభం ఏముంది? కాబట్టి ఈ గొడ్డల్ని షార్ప్ గా చేయవలసింది. అదేవిధంగా మనము కూడా ఇక్కడికి రావడం మాత్రం ప్రేమతోనే వచ్చాము, కానీ శరీరాన్ని తీసుకోగానే అది కామంగా మారింది. కాబట్టి మన జీవితము కష్టపడుతున్నాం కానీ మనకు ఫలితం దక్కట్లేదు, సంతోషం దక్కట్లేదు, సుఖము రావట్లేదు. ఏది చేసినా ఫలితం లేకుండా దుఃఖము, నిరాశ, బాధలు వీటిని తప్పించుకోలేకపోతున్నాము. కారణము వెతకలేకపోతున్నాం. కారణం ఎక్కడ దొరుకుతుంది? దీంట్లో ఇంకా నా వల్ల అవ్వట్లేదు. వాడు కూడా 3 కట్టెలకు వచ్చిండు, నెక్స్ట్ డే పోతే అవి కూడా కొట్టడానికి కాళ్ళ మీద పడిపోయిండు. ఎందుకు? యజమాని దగ్గర పోయి శరణాగతి పొందిండు. అయ్యా మీరే. అదే విధంగా మన దుఃఖాలకు, బాధలకు కారణము మనకెవరు చెప్పగలుగుతారు? భగవంతుడు చెప్పగలుగుతాడు. భగవంతుడి గురించి మొత్తం తెలిసినటువంటి ఆచార్యుడు, గురువు గారు మనకు చెప్పగలుగుతారు మన యొక్క బాధలకు, దుఃఖాలకు కారణము. అంటే నువ్వు ప్రేమతో ఉండవలసిన వాడివి, నీ ప్రేమ కామం అంటే నాకే కావాలా, నేనే అనుభవించాలా, నా పిల్లలు అనుభవించాలా, నాది అని ఎప్పుడైతే నువ్వు మార్పు చెందావో అదే నీ దుఃఖానికి కారణంగా మారింది, అదే నీ క్రోధానికి మారింది, అదే నీ మోహానికి మార్పు చెందిందని చెప్తున్నాను. దాన్ని ఏమంటున్నారు? శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణ లంకా నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. ఆయనను అట్టి కార్యం చేయ అతడు గొప్ప రామభక్తునిగా కీర్తి నొందెను. ఇక్కడ భగవద్గీత ఎందుకు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధమును చూపమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. కనుకనే కామ క్రోధములు కృష్ణ చైతన్యమందు వినియోగింపబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారును. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, అర్జునుడికి కూడా మొదటగా మా రాజ్యం మేము పొందాలి, మా ద్రౌపదికి వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు. కానీ ఆయన సహజంగా మహాభక్తుడైన శత్రువులని జయించినటువంటి వాడు. కృష్ణుడు అర్జునుని శత్రుంజయ అంటాడు. ధనంజయ, శత్రుంజయ, మహాబాహు, ఇవన్నీ అంటే శత్రువులని జయించిన వాడు. అంటే ముఖ్యంగా భౌతికమైన శత్రువులు కాదు ఆయన జయించింది. ఎవరిని జయించాడు? ఆధ్యాత్మికమైనటువంటి మనకు పురోగతికి అవి బ్రేక్ చేస్తూ ఉంటాయి. ఏంటవి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ఈ 6 శత్రువుల్ని జయించినటువంటి వాడు అర్జునుడు. మనకు శాస్త్రాల్లో ఒక గురువుగారు చెప్తున్నారు, ఈ ప్రవచనం వింటుంటే, పాండవులను ఎవరైతే నిత్యము వాళ్ళ పేరు తీసుకుంటేనంట మన జీవితంలో దుఃఖం అనేది రాదంట. అరే అదేంటి ప్రభుజీ, పాండవులు ఎప్పుడు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ పేరు తీసుకుంటే మనకెలా దుఃఖం రాదంటే, ఆచార్యులు చెప్తున్నారు, ధర్మరాజు పేరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ శరీరం నిండా మొత్తము ధర్మమే వస్తుందంట. అధర్మం ఏమైనా ఉన్నా కూడా అది కూడా దూరం అయిపోతుందంట. అధర్మ ఆలోచనలన్నీ దూరం అవుతాయంట ధర్మరాజు పేరు తీసుకుంటే. అదేవిధంగా అర్జునుడి పేరు ఎవరైతే తీసుకుంటారో, అర్జునుడు అజాత శత్రువు. అర్జునుడు వాళ్ళని శత్రు సంహారం చేయాలని చేయలేదు, కేవలము కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం యుద్ధం చేస్తాడు. ఫస్ట్ శత్రువులు అనుకొని తర్వాత కృష్ణ వీళ్ళు నా శత్రువులు కాదు, నేను యుద్ధం చేయదలుచుకోలేదు అంటాడు. ఎప్పుడైతే భగవద్గీత విన్నాడో అర్జున్,
నీ కొరకు కాదు యుద్ధం చేయాల్సింది, నా కొరకు. కాబట్టి అర్జునుడు శత్రువులను చంపడానికి కొరకు చేయట్లేదు. కృష్ణుడు ఏదైతే ధర్మాన్ని స్థాపించమని చెప్పాడో ధర్మం కొరకు యుద్ధం చేయమన్నాడు కాబట్టి చేశాడు. అదేవిధంగా ఎవరైతే అర్జునుడి పేరు స్మరిస్తారో, అందు గురించి యత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థ తత్ర పార్థో ధనుర్ధర ఈశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్నీతిర్ధ్రువ మమ. అంటే ఎక్కడ అర్జునుడు కృష్ణుడు ఉంటారో అక్కడ ఏముంటుంది? విజయము, సంపద, నీతి, అసాధారణ శక్తి, బుద్ధి అన్ని కూడా ఉంటాయి. అంటే మనకు ఎవ్వడు ఈ ప్రపంచం శత్రువులు ఉండరు, బయట శత్రువులు ఉండరు, లోపల శత్రువులు ఉండరు అని చెప్తున్నారు. అదే విధంగా భీమసేనుడి యొక్క పేరు తీసుకుంటేనంట అసలు పాపాలన్నీ కూడా పారిపోతాయంట, పాపాలు కూడా దరి చేరవు అని చెప్తున్నారు అన్నట్టు. అదేవిధంగా మహాసాధ్వులైనటువంటి ద్రౌపది, కుంతి మహారాణి, అంటే ప్రపంచంలో 5గురు మహాసాధ్వులు వాళ్ళు ఎవరంటే ద్రౌపది, కుంతి, అహల్య, తార, మండోదరి. వీళ్ళు చాలా పతివ్రత శిరోమణులు, మహా సాధ్వులు. వాళ్ళ పేరు తీసుకుంటే ఇంకా ఈ ప్రపంచంలో మహాపాతకాలన్నీ కూడా పోతాయంట. అంటే మహాపాతకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మన యొక్క ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఎన్నో జన్మల నుంచి మనతో పాటు వస్తున్నటువంటి మహాపాతకాలన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్తున్నారు అన్నట్టు. ఎవరి పేరు తీసుకుంటే ఎందుకు? వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. ద్రౌపది, కుంతి వీళ్ళందరూ కూడా. తర్వాత నకుల సహదేవుల పేర్లు తీసుకుంటేనంట మన లోపల రోగాలన్నీ, అసలు రోగం అనేది రాదంట. అంటే మనకు రోగం అనేది కూడా శత్రువే కదా. ఇప్పుడు శత్రువు అని ఎవరిని అంటారు? మనని అనుక్షణం బాధించే వాళ్ళు శత్రువులు, అంతేనే కదా. మనకు బాధనివ్వని వాళ్ళు మిత్రువులు, అవునా కదా. సుఖాన్ని ఇవ్వకున్నా పర్వాలేదు, బాధని ఇవ్వకపోతే మిత్రువులే వాళ్ళు. సుఖాన్ని ఇవ్వకపోని బాధని ఇవ్వకపోతే చాలు. కాబట్టి వీళ్ళ 5గురు పేర్లు తీసుకుంటే ప్రాతకాల స్మరణీయులు వీళ్ళు, అర్థమైందా? సో కాబట్టి మనకు కూడా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క నామము ఎవరైతే తీసుకుంటారో, భగవంతుడి నామ రూప గుణ లీలలను ఎవరైతే నిత్యము శ్రవణ కీర్తన చేస్తారో వాళ్లకు అజాత శత్రువులుగా మారిపోతారంట. వాళ్ళకు శత్రువులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఉన్న వాళ్ళు మిత్రువులుగా మారిపోతారని మనకు ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు సందేశాన్ని ఇస్తున్నాడు. ముందు కూడా రేపు కూడా విందాం మనం ముఖ్యంగా అందు గురించే ముఖ్యంగా పాటించవలసింది, ఏ ఇంట్లో అయితే పొద్దున సాయంత్రం భాగవతం, భగవద్గీత శ్రవణం, కీర్తనం జరుగుతుందో ఆ ఇంటికి ఇంకా శత్రువులు అనే వాళ్ళు ఉండరంట. ఇల్లు అంటే మనము నివాసం ఉండే గ్రహము, ఆ ఇంటి పట్ల దుష్ట కన్ను ఉండదంట, శత్రు కన్ను ఉండదంట. మరి ప్రభుజీ మన ఇంటి పైన ఉండదు, మన పైన ఏ శరీరం అయితే ఆ చెవులతో రోజు భగవంతుడి యొక్క నామరూప గుణలీల శ్రవణము కీర్తనం చేస్తుందో ఆ శరీరం పట్ల దుష్ట కన్ను, శత్రువుల యొక్క కన్ను ఉండదంట. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? రోజు భగవంతుడిది, దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? కష్టమా ఏమన్నా? కేవలం ఏ పనన్నా చేస్తూ ఉండండి, మన ఇంట్లో వాయిస్ అది వినబడతా ఉండాలంట, చాలు. ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా వాటికి ఇక్కడ నివసించే పరిస్థితి ఉండదంట. సపోజ్ ఏదైనా మనం కాక్రోచ్లు ఏదైనా మందు పెడతాం, ఇవాళ రేపు అగరబత్తులు ఏమో వచ్చినట్టున్నాయి, అగరబత్తి వాసనకు అవి దగ్గరకు వచ్చి చనిపోతా ఉంటాయి, అవునా కదా. దోమలది కాయలు పెడతాం, ఏమైతే దోమలు పట రాలిపోతా ఉంటాయి, అవునా. అదే విధంగా ఏ ఇంట్లో అయితే హరికథామృతం జరుగుతుందో ఆ ఇంట్లో మనకు తెలియకుండా దుష్ట శక్తులు నివాసం ఉన్నా కూడా ఐదరు పారిపోతాయి, లేదంటే మృత్యువు పాలవుతాయి అంటారు. అంటే మన లోపల ఉన్నటువంటి ఈ శత్రువులు కూడా పారిపోతాయంట. ఈ ఇంట్లో లాభం లేదు, నాకు నివాస స్థానము లేదని. సో కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ.
श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।